నిరాకరాన్ని నా శూన్యతను తొలగించే పరిశుద్ధాత్ముడా, తొలగించే పరిశుద్ధాత్ముడా, రావయ్యా ఇప్పుడే రావయ్యా, రావయ్యా ఇప్పుడే రావయ్యా. నా నిరాకరాన్ని నా శూన్యతను, నా నిరాకరాన్ని నా శూన్యతను. అట్ట అడుగులో ఉన్నవారిని పైకి లేవనెత్తు దైవం నీవేనయా. నీ గాలి నాపై విసిరితే పైకి నేను ఎగురుదును. నా నిరాకరాన్ని నా శూన్యతను, నా నిరాకరాన్ని నా శూన్యతను తొలగించే పరిశుద్ధాత్ముడా, తొలగించే పరిశుద్ధాత్ముడా, రావయ్యా ఇప్పుడే రావయ్యా, రావయ్యా ఇప్పుడే రావయ్యా, రావయ్యా ఇప్పుడే రావయ్యా, రావయ్యా ఇప్పుడే రావయ్యా. ప్రభు మనకు కావాల్సిన సమస్తాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. లూకాసు వార్త 12వ అధ్యాయంలో పక్షుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు. ఆకాశంలో ఉన్న పక్షులను చూడండి అంటున్నాడు. అవి విత్తవు, కోయవు, పొట్టలో సమకూర్చుకోవు అంటున్నాడు. అయితే కాకుల దగ్గరికి కూడా వెళ్ళమంటున్నాడు. 12వ అధ్యాయం 24వ వచనం. ఇంకొక చోట ఏమంటున్నాడంటే, అంచురపు చెట్టును చూడండి, అంచురపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలం వచ్చిందని మీరు తెలుసుకోండి. ప్రభు రాకడికి గుర్తు ఏంటంటే అంజూరపు చెట్టు చిగురించటం. యూదుల యొక్క జీవితం 3 భాగాలుగా విభజించబడ్డాయి. వాళ్ళ యొక్క భక్తి జీవితం, నోబుల్ లైఫ్, డివోటెడ్ లైఫ్. డివోటెడ్ లైఫ్ దేనికి పోల్చబడ్డాయంటే ఒలివల చెట్టుకు పోల్చబడ్డాయి. యూదుల యొక్క ఎకనామిక్ లైఫ్ ఏదైతే ఉందో అది మేడి చెట్టుకు పోల్చబడ్డాయి. యూదుల యొక్క పాలిటిక్స్ గురించి ప్రభు మాట్లాడాలన్నప్పుడు దేనికి పోల్చాడంటే అంజూరపు చెట్టుకు పోల్చాడు. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలం వచ్చిందని మీరు ఏం చేయాలంటే గుర్తించాలి. లూకాసు వార్త 21:29. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలము అప్పుడే సమీపమైనని
మీ అంతట మీరు తెలుసుకొందురు కదా. సో ప్రభు రాకడికి సూచన ఏంటంటే అంజూరపు చెట్టు అని యూదుల యొక్క రాజకీయం జీవితం. ఒక్కనొకప్పుడు అడ్రస్ లేదు. 1948 తర్వాత అప్పుడు మ్యాప్లో ఎక్కింది. ఇప్పుడైతే చాలా గుర్తింపు వచ్చేసింది ఇస్రాయేల్ దేశానికి. సో ఈరోజు దేవుడు సేవకులైన మనతో ఒక చెట్టును ఉదాహరణగా తీసుకొని ఈరోజు మీతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 4528 చెట్టుల గురించి రాయబడి ఉంది. అవుట్ ఆఫ్ 4580లో 36 చెట్టు మాత్రము మన ఆత్మీయ జీవితానికి అనుబంధంగా ఉన్నాయి. ఈ 36లో 11 మాత్రం దైవ సేవకులకు అనుబంధంగా ఉన్నాయి. కీర్తన 92వ అధ్యాయం 12వ వచనంలో చదివితే ఆ నీతిమంతుడు ఖర్జూర వృక్ష వలెను మూవేయబడిన లెబనాన్ యొక్క దేవదారు వృక్షం. బైబిల్లో రాయబడి ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31 నుండి 32 వచనాలు చదివితే అక్కడ దేవుని యొక్క రాజ్యము దేనికి పోల్చబడ్డాయి? ఆవగింజ విత్తనానికి పోల్చబడి. ఒకసారి చదువుతాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించు. ఇది కూడా దేవుని సేవకులకు సంబంధించిన చెట్టు అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే గ్రేప్స్, ఇది కూడా గ్రేప్స్ అనేది కూడా చెట్టుతో సంబంధించింది. ఇది కూడా మనకు బైబిల్లో చాలా చోట్ల మనకు కనపడుతున్నాయి. యేసు ప్రభుకు పోల్చబడ్డాయి. యేసు నేనే నిజమైన ద్రాక్షవల్లిని చెప్పాడు. నీ భార్య ఫలించే ద్రాక్ష తీగని చెప్పి సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు సంఘాన్ని కూడా దేనికి పోల్చాడంటే ద్రాక్షావళికి పోల్చాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఆ ద్రాక్ష తీగ గురించిన అనేక అద్భుతమైన విషయాలు రాయబడి ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే కీర్తన 92 13, 14లో మనం చూస్తే పామ్ ట్రీ గురించి రాయబడి ఉంది. ఖర్జూర వృక్షం, ఖర్జూర వృక్షాన్ని గురించి ధారాళంగా చాలా చోట్ల రాయబడి ఉంది. అయితే తర్వాత 5 ఏంటంటే లూకాసు వార్త 19:4లో చూస్తే దేవుని బిడ్డలారా మేడి చెట్టు గురించి రాయబడి ఉంది. జక్కయ్య ఎక్కిన మేడి చెట్టు. తర్వాత 6 ఏంటంటే లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు చదివితే ద్రాక్ష తోట మధ్యలో నాటబడిన ఒక అంజూరపు చెట్టు గురించి, బ్యారన్ ఫిగ్ ట్రీ గురించి. తర్వాత 7వది ఏంటంటే నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో చదివితే తుమ్మకర్ర గురించి రాయబడి ఉంది. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 23వ వచనంలో దానిమ్మ చెట్టు గురించి రాయబడి ఉంది. మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దేవుని బిడ్డలారా ఒలీవల చెట్టు గురించి అనేక చోట్ల రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారు ఒలీవల చెట్టు నిండి ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆయన ప్రార్థనలో గడిపినట్టుగా మన పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం.
చూడండి, ఒలీవల చెట్టు గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల రాయబడి ఉంది. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనంలో బైబిల్లో రాయబడిన చెట్టులను తీసుకెళ్ళి మనము దైవ సేవకులకు ఇది సాదృశ్యంగా ఉంది అని చెప్పటం కరెక్టా కాదా అంటే కరెక్టే అంటుంది బైబిల్. ఎందుకంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3 నుండి 12 వచనాలు చదివితే దాంట్లో ఇద్దరు ప్రవక్తలు దేనికి పోల్చబడిందో 4వ వచనం చదవండి. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలిచిచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములనై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు ప్రవక్తలు మరణాన్ని చూడకుండా వెళ్ళిపోయారు. ఒకరు ఏలియా మరణాన్ని చూడకుండా వెళ్ళిపోయాడు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు చదివితే మరణాన్ని చూడకుండా ఏలియా అన్నవాడు వెళ్ళిపోయాడు. రెండవదిగా మనం చూస్తే ఆదికాండం 5వ అధ్యాయం 23-24 వచనాలు చదివితే ఆనోక్ అన్నవాడు మరణాన్ని చూడకుండా వెళ్ళిపోయాడు. తర్వాత 11వ అధ్యాయంలో మనం చూస్తే అభిషేకం కలిగిన వారు ఏలియా, హానోక్ అభిషేకం కలిగిన వారు ఒలీవల చెట్టుకు సాదృశ్యంగా ఉన్నారు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో, గొంజి చెట్టు ఇది గాడ్స్ బ్లెస్సింగ్స్గా గుర్తుగా ఉంది. ఇంకొకటి ఉంది, ఇది కూడా సేవకులకు గుర్తుగా ఉంది. ఏంటంటే ఇది ఒక వ్యత్యాసమైన ట్రీ. ఇది బైబిల్లో ఒక ఆమోస్ గ్రంథంలో మాత్రమే రాయబడి ఉంది. దీనికి పేరు ఏంటంటే డాకు ట్రీ అంటాం. సో ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ 11 చెట్టు ఏదైతే ఉందో అది దేని గురించి మాట్లాడుతుందంటే సేవకుల యొక్క జీవితాన్ని గురించి మనతో మాట్లాడుతుంది. అయితే ఈరోజు దేవుడు ప్రవక్తలకు గుర్తుగా ఉన్న ఒలీవల చెట్టు గురించి దేవుడు మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాడు. ఒలీవల చెట్టులో ఉన్న లక్షణాలు ఏదైతే ఉందో అది ప్రతి సేవకుడు యొక్క జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీలో ఉన్న ఆ శ్రేష్టమైన ఒలీవల చెట్టు యొక్క లక్షణాన్ని మీరు గుర్తించాలి, దాన్ని మీరు వాడుకోవటం ప్రారంభించాలి. అప్పుడు ఒలీవల చెట్టు వలె అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. మొదటి విషయం మీకు చెప్తాను. ఒలీవల చెట్టు గురించి బైబిల్లో రాసినంతనట్టుగా వేరే ఏ చెట్టు గురించి రాయబడాల. 4528 చెట్టు గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. కానీ ఒలీవల చెట్టు గురించి రాయబడినంతగా ఏ చెట్టు గురించి రాయబడాల. ఒలీవల చెట్టు గురించి బైబిల్లో 200 సార్లు రాయబడి ఉంది. ఒలీవల చెట్టు ప్రాముఖ్యతను సంతరించుకుంది అని మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒలీవల చెట్టు పేరును దేవుడు ఎక్కువ రాసి పెట్టాడంటే దాని ఒక అర్థం ఏంటంటే అంత ప్రాముఖ్యమన్నమాట. ఈరోజు ఈ భూమిలో ఎన్నో వ్యవస్థలు ఉండవచ్చు. రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి, తర్వాత వివాహ వ్యవస్థలు ఉన్నాయి, తర్వాత కుటుంబ వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నిటిలో చాలా చాలా ప్రాముఖ్యమైనది ఏదంటే దేవుని బిడ్డలారా సేవకుడు యొక్క జీవితం. లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనం బట్టి మీ అందరి పేర్లు జీవ గ్రంథములో రాసి పెట్టాడు.
అపోస్తలు దెయ్యాలు వెళ్ళగొట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎందుకంటే లూకా సువార్త 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే దెయ్యాలు వెళ్ళగొట్టమని అధికారం ఇచ్చి పంపించాడు. వాళ్ళు దెయ్యాలన్నీ వెళ్ళగొట్టి రోగులను బాగు చేసి సువార్త చెప్పి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వాళ్ళని చూసి ఏమంటున్నాడంటే, మీ పేరు జీవ గ్రంథంలో రాయబడ్డాడు. ప్రియ సేవకులారా, నువ్వు ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తి అంటే నీ పేరును ఇప్పటికే జీవ గ్రంథంలో రాసి పెట్టాడు. లెక్కలేనితనముగా ఈ లోకానికి మీరు కనపడవచ్చు. మీ బంధువుల మధ్యలో మీరు తిరస్కరించబడి ఉండవచ్చు. అనేక విధమైన నిందలకు పాలైపోయి ఉండవచ్చు. కానీ ఈరోజు దైవజనుడిగా నేను ప్రవచిస్తున్నాను. ఎలాగైతే పరిశుద్ధ గ్రంథములో, ఈ యొక్క దేవుని గ్రంథములో ఒలివల చెట్టుకు ప్రాముఖ్యత దేవుడు ఇచ్చి 200 సార్లు రాసి పెట్టాడో, అలాగే నీకు ప్రాముఖ్యత ఇచ్చి నీ పేరును దేవుడు జీవ గ్రంథంలో రాసి పెట్టాడు. ఒలివల చెట్టుకు వయసు ఎంతంటే 300 నుండి 600 గ్యారంటీగా ఉంటుందంట. 2 రకాల ఒలివ చెట్లు ఉన్నాయి. అడవి ఒలివ చెట్టు. ఈ అడవి ఒలివ చెట్లు అంటే డమ్మి క్యాండెట్. కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ యోనా వెళ్ళి ఒక చెట్టు దగ్గర ఉన్నాడు. ఏ చెట్టు అది? సొర చెట్టు. ఆ సొర చెట్టు ఉదయం కనపడి సాయంత్రం మాడిపోయింది, చచ్చిపోయింది. అటువంటి జీవితం మనకి ఇవ్వలేదు. నేను ఈరోజు ప్రవచిస్తున్నాను, ఒలివ చెట్టు ఒక వయసు 300-600 సంవత్సరం అంటే నీ సేవ కూడా లాంచి పెట్టి సేవ అంటే దీర్ఘకాలంగా ఆగిపోలేని సేవ. అంతేకాదు నీ వయస్సు కూడా దీర్ఘకాల వయస్సు. నిన్ను చంపట ఎవరి తరం కాదు. నీకు యాక్సిడెంట్ దూరం అయిపోరుగాక, తెగులు నీకు దూరం అయిపోరుగాక, మరణ నీకు దూరం అయిపోరుగాక. సాతాను చెప్పే అబద్ధాన్ని నమ్మవద్దు. సాతాను అంటాడు కదా, మొదటిగా ఏమంటాడు తెలుసా? నువ్వు త్వరగా చచ్చిపోతావు, అదిగో నీకు యాక్సిడెంట్, ఇదిగో నీకు యాక్సిడెంట్. నెంబర్ 2, ఈ ఒలివల చెట్టు ఓన్లీ 3 మీటర్స్ నుండి 12 మీటర్స్ వరకు ఎదుగుతాయి. నిన్ను బలపరిచిన వాణి అంటూ, నిన్ను బలపరిచిన వాణి అంటూ నువ్వు ఏమైనా చేయగలుగుతావు, ఏమైనా చేయగలుగుతావు. నేను ఈరోజు ప్రవచిస్తున్నాను, ఈ భారతదేశాన్ని దేవుడు నీ చేతులనే అప్పగించబోతున్నాడు. భూలోక సందమైపోతాయి. ఈ ఇండియా దేశం అంతా హార్వెస్ట్కి రెడీగా ఉంది. కొత్తగా యజమాని మనల్ని పంపబోతున్నాడు. అనేక పట్టణాలని వశం కాబోతున్నాయి, అనేక దేశాలని వశం కాబోతున్నాయి. దానికి నీ వయస్సు అడ్డు కాదు, నీ సైజు అడ్డు కాదు, నీ యొక్క కలర్ అడ్డు కాదు, నీకున్న సంపదలు అడ్డు కాదు. అపోస్తలుకి ఏ చదువు ఉంది? అపోస్తల కార్యం 4:13 చదవండి ఒకసారి. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. అభిషేకం ఉంటే చాలు, ఏదైనా సాధించగలుగుతాం, ఏమైనా చేయగలుగుతాం. హల్లెలూయా. ఎందుకంటే మాట్లాడేది నువ్వు కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, నీలో ఉన్న అభిషేకం, నీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న అగ్ని. నువ్వు నోరు తెరిస్తే చాలు, ఆయన నింపుతాడు. ఈ ఒలివ చెట్టుకి ఇంకొక ప్రత్యేకత ఉన్నాయి. ఏ చెట్టు అయినా కుళ్ళిపోతాయి. బాగా చమ్ముగా ఉందనుకోండి, వర్షం పడతా ఉంటే, లేకపోతే ఏదైనా తెగులు పట్టింది అనుకోండి, వేరులో తెగులు పట్టింది అనుకోండి, కుళ్ళిపోతాయి. ఆ హానోకుని ఏ చెట్టుకైతే పోల్చాడో, నన్ను ఈరోజు ఏ చెట్టుకైతే పోల్చాడో, ఆ ఒలివల చెట్టు తెగులు వచ్చినా కుళ్ళు పడదు. 11వ కీర్తన లాస్ట్ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. 10వ వచనం. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టని. పాత నిబంధనలో సేవకులకు చాలా పేర్లు ఉన్నాయి. సహోదరులారా అంటే సేవకులారా.
దైవజనుడా అంటే ఎవరు? సేవకులు. అలాగే పరిశుద్ధులారా అంటే ఎవరంటే దేవునికి సేవ చేసేవారు. దేవునికి సేవ చేసే వారిని కుళ్ళు పట్టనీయడు. యేసు వచ్చేదాకా నువ్వు కుళ్ళు పట్టవు, నీ కుటుంబం కుళ్ళు పట్టదు, నీ ఫ్యామిలీ కుళ్ళు పట్టదు, నీ సేవ కుళ్ళు పట్టదు. ఇంకా 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 చిగురిస్తూనే ఉంటది. ఎదిరించే శక్తి ఈ ఒలివల చెట్టుకు ఉందంట. సమస్తాన్ని ఎదిరించే అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంది. నువ్వు నిజంగా ఒలివల చెట్టు అయితే, ఒలివల చెట్టు మందిరం కట్టబడటానికి, నూనెకు, మెడిసిన్కు అదొక ఔషధం. స్కిన్ ప్రాబ్లం పోవటానికి, స్కిన్ డిసీజ్కి వాడటం ఒలివ నూనె. అది మల్టీపర్పస్ అన్నమాట. ఈవెన్ ఇట్ ఈస్ అ ఫుడ్. తర్వాత ఔషధం అన్నిటికీ ఏ టు జెడ్. నీ పిలుపు ఏంటో తెలుసా? మల్టీ పిలుపు, మల్టీ కాలింగ్. మీరు అందరూ అపోస్తలుగా వాడబడే వాళ్ళు. సువార్తకు సువార్త ప్రకటించాలి, సంఘానికి సంఘం నడపాలా, సంఘం నడపాలా, సువార్త చేయాలా, రోగులు బాగు చేయాలి, అద్భుతాలు చేయాలి, మిషనరీగా పోవాలి. దేశం విడిచి దేశం పోవాలి మిషనరీలుగా, ప్రాంతం విడిచి ప్రాంతం పోవాలి. దెయ్యాలు ఉంటే దెయ్యాలు ఎలా కొట్టాలా, రోగులు ఉంటే రోగులు బాగా చేయాలా, అద్భుతాలు అంటే అద్భుతాలు చేయాలా, సంఘానికి వెళ్తే సంఘం నడపాలా, బయటికి వెళ్తే సువార్త చెప్పాలా, ఒరిస్సా వెళ్తే మిషనరీ సేవ చేయాలా. నా ప్రవక్తని ఏలియాను ఒలివ చెట్టుగా గుర్తించాను, హానోకును ఒలివ చెట్టుగా గుర్తించాను. సేవకులు సేవకులందరినీ ఒలివ చెట్టులుగా నేను ఎన్నుకున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అందరూ అలాగా పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి ప్రభా. మీరే శుద్ధీకరించండి ప్రభా. మమ్మల్ని మేమే తక్కువ అంచనా వేసుకొని నలిగిపోతూ నున్నిత భావముతో మా అభిషేకాన్ని సద్వినియోగపరచకుండా ఎక్కడో ఒక మూలలో పడి ఉంటూ ఏదో చేసుకుండా వచ్చాం. ఈరోజు మీరు స్పష్టంగా మాట్లాడి ఉన్నారు ప్రభా. అందులో కనపడి అందులో మాయమైపోతున్న సొర చెట్టు కాదు, మేము ఒలివల చెట్టుని ఈరోజు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇప్పుడే అభిషేకించండి, 2 పాలు ఆత్మ దయచేయండి. దేవుని మహిమ ఇప్పుడే దిగునగాక, దేవుని అభిషేకం ఇప్పుడే దిగునగాక, పరలోక అగ్ని ప్రతి ఒక్కరి మీదకి దిగునగాక, పరలోక అభిషేకం ప్రతి ఒక్కరికి దిగునగాక. దేవునికి అభిషేకం ప్రతి ఒక్కరు నింపాలని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప ధైర్యముతో, శక్తితో తండ్రి తిన్నగా స్ట్రైట్గా నిలబడే ఒలివల చెట్టు వలె జీవితులకు సహాయం చేయండి ప్రభా. 2 పాలు ఆత్మ దయచేయండి, 2 పాలు అభిషేకం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల జూలై 7వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూలై 12వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును.
ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 15వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.